చేతుల్లో ఏముండాలి? ఉమ్, ఒక చేతిలో బతుకమ్మ, ఒక చేతిలో తెలంగాణ మెట్ట పంటలకు ఉదాహరణగా జొన్న కంకి, మొక్కజొన్న ఇవన్నీ కూడా అందులో పెట్టడం జరిగింది. అంటే సరే ఒక మాట అనుకుందాం. ఉమ్, ఇప్పుడున్న ముఖ్యమంత్రికి అది నచ్చలేదు. నచ్చకపోవడానికి ఒక తాత్విక పునాది ఉన్నది. రేవంత్ రెడ్డి అనే వాడికి ఉమ్, ఇప్పుడున్న తెలంగాణ తల్లి నచ్చకపోవడానికి ఆయన ఒక తాత్విక పునాది ఉన్నది. ఏంటంటే ఆయన ఎన్నడూ తెలంగాణ అనలేదు, జీవితంలో అనలేదు, ఈ రోజు వరకు. ప్రమాణ స్వీకారంలో కూడా జై తెలంగాణ అనలేదు. 1 ఇయర్ పూర్తవుతున్నా అమరవీరుల దగ్గర పోయి దండం పెట్టలేదు. ఉమ్, ఎన్నడూ జై తెలంగాణ అనే వ్యక్తికి, తెలంగాణ ఉద్యమంలో లేని వ్యక్తికి, ఉద్యమకారుల మీద తుపాకీ తీసిన వ్యక్తికి తెలంగాణ తల్లి మీద గౌరవం ఎందుకుంటుంది? అందుకే ఆయన మనసులో లేని తెలంగాణ తల్లి ప్రజల మనసుల్లో కూడా ఉండకుండా చేయడానికి ఒక కుట్ర చేస్తున్నాడు. ఆర్టీఏ వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ అంతా సులభమా తెలంగాణ తల్లిని చెరిపేయడం అనేది? లేదా కేసీఆర్ గారి అడుగుజాడల్ని తుడిచేస్తా, ఆయన జ్ఞాపకాలను లేకుండా చేస్తా, ఆయన గుర్తులను చెరిపేస్తా అని ఏదైతే అంటున్నాడో అది ఒక్క కేసీఆర్ గారు సృష్టించిందా? సో కేసీఆర్ గారు లాబింగ్ ప్రక్రియ ఎప్పుడైతే విఫలమైందని అన్నారో, సో మళ్ళీ ఆయన ఈ తెలంగాణ తల్లి విగ్రహానికి రూపకల్పన చేసిన క్రమంలో మొట్టమొదటిసారి నవంబర్ 15, 2007 తెలంగాణ భవన్లో తొలిసారి ఆ విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. పస్నూరి దయాకర్ మొన్నటి వరకు ఎంపీగా ఉన్నారు టీఆర్ఎస్ ప్రభుత్వంలో. ఆయన లోక్సభ సభ్యునిగా 2 సార్లు ఎన్నికయ్యాడు. అతను ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ స్టూడెంట్ ఉండే. ప్రొఫెసర్ గంగాధర్ ఎవరైతే తుది రూపం ఇచ్చారో ఈ తెలంగాణ తల్లి విగ్రహానికి, ఆ విగ్రహాన్ని అంటే తయారు చేయడంలో ఒక శిల్పిగా పస్నూరి దయాకర్ గారి పాత్ర ఉంది. ఆయన ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పక్కనే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. సో ఆయన చేసిన విగ్రహాలే ఇవాళ మనకు తెలంగాణలో చాలా దిక్కులు మనకు కనబడతాయి. సరే రేవంత్ రెడ్డి గారికి ఎట్లాగూ ఆ తెలంగాణ సోయి లేదు, తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదు, ఆయన జై తెలంగాణ అనలేదు, అమరవీరుల స్థూపం దగ్గర పోయిన నివాళులు చెప్పలేదు. తెలంగాణ ప్రజల మనసులో నుంచి ఈ విగ్రహాన్ని తొలగించాలనుకోవడం అనేది అది ఒక మూర్ఖపు చర్య అని నేను అంటాను. ఎందుకంటే ఇవాళ నువ్వు కొత్త విగ్రహాన్ని తయారు చేస్తావు, మరి పాత విగ్రహాలు ఏం కావాలి? వాటన్నింటినీ ఎవరైతే పెట్టారో వాళ్ళే తొలగించుకోవాలా? విగ్రహాలను తొలగించగలుగుతారా? తొలగించడం అవసరమా? రోడ్ల మీదనంటే నువ్వు తెలంగాణ తల్లి రూపాన్ని మారుస్తావు. మరి ఉద్యమకాలం అంతా కూడా ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని వాళ్ళ మనసుల్లోని తొలగించడం సాధ్యమవుతుందా? ఇప్పుడు గతంలో ప్రయత్నం చేస్తేవి అందశ్రీ పాడిన జయ జయ తెలంగాణ ఆయన రాసి పాడిన పాట, దాన్ని కొత్త రూపంలో మళ్ళీ కీరవాణి గారితోని మా సంగీత రూపకల్పన లోపల మళ్ళీ పాడించినావు. ఇప్పుడు ప్రజలు ఏది పాడుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు? నువ్వు మార్చింది పాడుకోవట్లేదు. నువ్వు ఏ దేశానికి పోయినా తెలంగాణ ఉద్యమ మీటింగ్స్లలో ఈ జూన్ 2 నాడు తెలంగాణ ఆవిర్భావ దినం రోజు కానీ, తెలంగాణ బోనాల పండుగప్పుడు కానీ, బతుకమ్మ పండుగప్పుడు కానీ ఎప్పుడు పాడుకున్నా కూడా పాత పాటే పాడుతున్నారు, జయ జయ తెలంగాణ. ప్రజల మనసుల్లో ముద్రించబడ్డ పాటల్ని చెరిపేయడం సాధ్యం కాదు. ఇవాళ మీరు మీ ఆధ్వర్యంలో నడుస్తున్న వందలాది స్కూళ్ళల్లో పొద్దున ప్రార్థన సమయంలో పాడుతున్నది ఏ పాట? అందుకే కీరవాణి గారి సంగీతాన్ని నేను తప్పట్టట్లేదు, అందశ్రీ గారి ఆశయాన్ని కూడా నేను తప్పట్టట్లేదు. కానీ మార్పు చేసినంత మాత్రాన ప్రజలు దాన్ని స్వీకరిస్తారు అనుకోవడం పొరపాటు. దానికి ఉదాహరణే మనకు ఈ తెలంగాణ జయ జయ తెలంగాణ పాట. కాబట్టి ప్రజల మనసుల్లో ఎట్లయితే ఉద్యమ కాలంలో ఆ పాట ఎస్టాబ్లిష్ అయిందో, తెలంగాణ తల్లి భావన కూడా అట్లాగే ఎస్టాబ్లిష్ అయింది. ఇవాళ వీధి వీధిన ఆ విగ్రహాలు ఉన్నాయి. వాటి తొలగించడం ఎట్లా సాధ్యమవుతుంది? మళ్ళీ నువ్వు అన్న విగ్రహాన్ని తయారు చేసి ఆ ప్లేస్లో పెట్టాలంటే ఆ ప్రజలు ఒప్పుకుంటారా? కాబట్టి మీ నుంచి ప్రజలు కోరుకున్నది ఏంటంటే కేసీఆర్ అసంపూర్తిగా వదిలేసిన లక్ష్యాలను కంటిన్యూ చేసి ఆ పాలమూరు రంగారెడ్డి పథకాన్ని మీ కోడంగల్ దాకా తీసుకుపోతావా, లేకపోతే కొండారెడ్డిపల్లె తీసుకుపోతావా? మీరు నీళ్ళు ఇవ్వాలని ప్రజలు కోరుకుంటున్నారు. కానీ నువ్వు చేస్తున్నది ఏంది? నీళ్ళు ఇవ్వడం గురించి ఆలోచించకుండా ఆంధ్రలో రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని కంటిన్యూ చేస్తుంటే చూస్తూ కూర్చున్నావు. శ్రీశైలంను మొన్నటి వర్షాకాలం నుంచి 2 సార్లు ఖాళీ చేశారు, పోతిరెడ్డిపాడు ద్వారా నీళ్ళని తీసుకుపోతుంటే చూస్తూ కూర్చున్నావు. నాగార్జున సాగర్ నుంచి కనీసం పోలీసులను ఈ రోజు వరకు ఉపసంహరించలేదు. ఎలక్షన్ రోజు నవంబర్ 30,
23న ఆంధ్ర పోలీసులు వచ్చి నాగార్జున సార్ను కబ్జా పెట్టారు. తెలంగాణ ఇంజనీర్ పోయి అక్కడ నీళ్ళ లెక్క చూస్తానంటే అతన్ని దొంగలాగా పట్టుకొని అతనితో క్షమాపణలు చెప్పించుకునే పరిస్థితి పోయింది. అంటే తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతింటుంటే, తెలంగాణ వనరులన్నీ కూడా మళ్ళీ దోచుకోబడుతుంటే వాటి మీద మాట్లాడకుండా ఈ పనికిమాలిన వాటి మీద నీ టైం అంతా వేస్ట్ చేసుకుంటూ, ప్రజలు మార్పు కోరుకున్నది నీ ఇట్లాంటి దానికోసం కాదు, ఇంతకంటే మెరుగైన పాలన అందించాలి, గత ముఖ్యమంత్రి కంటే గొప్ప ముఖ్యమంత్రిగా చూడాలనుకున్నారు. కానీ ఇవన్నీ మూర్ఖ పనులు చేసుకుంటూ ఒక ప్రజల మనసుల్లో వాళ్ళు చేసిన పనికి పశ్చాత్తాపం వ్యక్తం చేసే విధంగా మీ ప్రవర్తన ఉండకూడదు. అభినందించాలనుకున్నా కూడా ఒక గొప్ప ముఖ్యమంత్రిగా ఉండాలని మేము ఆకాంక్షించాలనుకున్నా కూడా మనసు రావడం లేదు. సో కాబట్టి ఈ వెకిల్ ప్రయత్నాలు మానుకొని తెలంగాణ తల్లిని రేపు నువ్వు సెక్రటరియట్లో పెట్టినా కూడా అప్పుడు అక్కడనే నీ లక్ష్యం కనబడతా ఉంది. ఏంటంటే చౌరస్తాలో ఉంటే లక్షలాది మంది రోజు చూస్తారు, దండం పెట్టుకొని పోతారు తెలంగాణ తల్లికి. 4 గోడల మధ్య బందీ చేయాలనుకుంటున్నావు సెక్రటేరియట్లో. ఇది ఎట్లా కరెక్ట్ అవుతుంది? రాజీవ్ గాంధీ విగ్రహాలు ఊరూరా ఉన్నాయి. ఆయన త్యాగాన్ని తప్పట్టడం లేదు. వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రైమ్ మినిస్టర్ రాజీవ్ గాంధీ. కానీ తెలంగాణ తల్లి కోసం పెట్టిన స్థలంలో నువ్వు రాజీవ్ గాంధీని పెట్టి తెలంగాణ తల్లిని సెక్రటేరియట్ 4 గోడల మధ్య బందీ చేస్తే ఇది పర్మిషన్ తీసుకొని నీ పాస్ తీసుకొని లోపలికి వచ్చి దండం పెట్టాను తెలంగాణ తల్లికి. అంటే నీకు తెలంగాణ తల్లి మీద గౌరవం లేదనేది ఎస్టాబ్లిష్ అయింది. నీకు తెలంగాణ నువ్వు జై తెలంగాణ అనవనేది తెలుసు. కానీ తెలంగాణ తల్లిని కూడా నువ్వు 4 గోడల మధ్య బందీ చేసి రోడ్ల మీద విగ్రహాలన్నీ తొలగించే విధంగా నీ చర్యలు ఉంటే నిన్ను ఎట్లా మేము అప్రిషియేట్ చేయాలి? కాబట్టి ఇది ఒక మూర్ఖపు చర్యగా నేను భావిస్తున్నాను. తెలంగాణ తల్లికి ఒక సముచిత స్థానం సచివాలయంలో తీసుకొచ్చి పెడుతున్నాము అంటే ఇప్పటిదాకా జరగని పని మేము చేస్తున్నాము అనే ఒక మాట రేవంత్ రెడ్డి సర్కార్ చెప్తోంది, కాదంటారా? అది అంటే సచివాలయంలో అసెంబ్లీలో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టడాన్ని ఎవరు తప్పు పట్టరు. బట్ ఇక్కడ ప్రజలందరూ కూడా కొన్ని లక్షల మంది రోజు పోయే బాట అది. మంచి స్థలాన్ని కేసీఆర్ గారు ఎంపిక చేశారు. అక్కడ ఆయన రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టకపోయినంత మాత్రం నష్టం ఏముంది? ఎందుకంటే ఎక్కడ చూసినా రాజీవ్ గాంధీ విగ్రహాలనే. కావాలంటే అంబేద్కర్ విగ్రహం అంత ఎత్తు పెట్టుకోవచ్చు సెక్రటరియట్ ప్రిన్సెస్లో, ఎవరొద్దన్నారు? బట్ తెలంగాణ తల్లి కోసం ఉద్దేశించిన స్థలాన్ని అక్కడ నుంచి తీసుకుపోయి నువ్వు లోపల పెట్టడం వల్ల అది సముచిత స్థానం ఇచ్చినట్టు కాదు. ఎందుకంటే ఇక్కడ రోజు కొన్ని లక్షల మంది ఆ బాటెంబడిపోతుంటారు, దండం పెట్టుకుంటారు. ఇప్పుడు అనుమతి తీసుకొని లోపల రావాలి, ఎవరన్నా ఆ విగ్రహం దగ్గర రావాలంటే పెట్టమనండి. మంచి తెలంగాణ తల్లి విగ్రహాన్ని అంబేద్కర్ అంతా పెట్టమనండి, కానీ బయట పెట్టాలి. అది ఇప్పుడు ఎలాగో బాపు విగ్రహం పెడతా ఉంటున్నారు కదా, బాపు ఐడియాలజీ సెంటర్ని 220 ఎకరాల్లో. అంటే బాపు ఐడియాలజీ అనేది విగ్రహం రూపంలో ఉంటే సరిపోదు, ఆచరణలో ఉండాలి. గ్రామ స్వరాజ్యాలు అన్నాడు బాపు. ఏం చేస్తున్నారు? ఎక్కడన్నది? బాపు సిద్ధాంతాన్ని ఎన్నడో పాతిపెట్టింది కదా భారత పాలకులు. ఆయన చనిపోవడానికంటే ముందే ఈ దేశాన్ని ముక్కలు చేసి ఆయన ఆశయాన్ని, ఆయన లక్ష్యాన్ని గండికొట్టారు కదా. బాపు ఆశయాలకు తిలోదకాలు ఇవ్వడం అనేది బాపు బతికుండగానే స్టార్ట్ అయింది. అప్పుడు మహమ్మద్ అలీ జిన్నాను ఎదుర్కొనే సత్తా లేక సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి వాళ్ళు కూడా కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి వచ్చింది. అప్పుడు 1947 నుంచే ఆయన ఆశయాలకు తిలోదకాలు ఇచ్చారు. ఇవాళ బాపు ఉంటే ఎన్నిసార్లు ఆత్మహత్య చేసుకునేటోడు. ఇవాళ ఏదో ఆయన రీసెర్చ్ సెంటర్ ఆయన పేరు మీద ఏది పెట్టినా కూడా వీళ్ళ ఆశయాలను, బాపు ఆశయాలను వీళ్ళ ఆశయాలతోని అలైన్ చేయాలి, వాటిని అమలు చేయాలి. ఎక్కడుంది అది? ఆ పేరుతోని మళ్ళీ ఏదో ఒక సింబాలిక్గా చూపెట్టడానికి పనికొస్తుంది తప్ప ఏం చేయరు. బాపు ఘాట్లో విగ్రహం పెట్టినా కూడా ఆశయాలను అమలు చేస్తే బాపు లక్ష్యాలకు అనుకూలంగా ఉన్నారని చెప్తారు. ఆయన అదంతా నాకైతే భయం అవుతుంది. ఎందుకంటే ఈ తెలంగాణ ఈ రోజు వరకు కూడా అంటలేడు, తెలంగాణ తల్లికి అవమానం చేస్తున్నాడు. రేపు మళ్ళీ మోడీను చంద్రబాబును పట్టుకొని ఎక్కడ ఆర్టికల్ 3 కింద తెలంగాణ ఆంధ్రను ఒక్కటి చేస్తాడు అనేది భయం అవుతుంది ఆయన గురించి. ఏ ఎక్స్టెంట్కైనా పోవచ్చు ఆయన తన సీటు కాపాడుకోవడానికి. కాబట్టి ఎంత తొందరగా రేవంత్ రెడ్డిని వదిలించుకుంటే తెలంగాణ అంతా బాగుపడుతుంది. ప్రకాష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి.